ఇలా మసాలా నూరి మార్కెట్లో దొరికే ఇన్స్టంట్ నూడిల్స్ అయినా ఇప్పి మ్యాగీ లాంటివి చేయండి, రుచి చాలా బాగుంటుంది. ఈ మసాలా వేసి మీరు వెజ్ నూడిల్స్ కానివ్వండి, ఎగ్ నూడిల్స్ కానివ్వండి, ఏది చేసినా కూడా చాలా బాగుంటుంది. మరి ఈ మసాలాను ఎలా చేసుకోవాలి అని వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పొట్టు తీసిన వెల్లుల్లి 7 నుండి 8 వరకు మిక్సీ జార్లోకి వేసుకోండి. దాంతోపాటు ఒక పావు స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ వరకు పంచదార, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకోండి. ఉప్పు కారం వచ్చేసి మనం మళ్ళీ నూడిల్స్లోకి ఏమీ వేయమండి, దీనిలోనే వేసుకుంటాం కాబట్టి మీ రుచికి తగినట్లుగా మీరు వేసుకోండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకుని పేస్ట్ లాగా పట్టుకోండి. చిల్లీ ఫ్లేక్స్ కోసం ఎండుమిరపకాయను వేయించి చిదిమేస్తే సరిపోతుంది. ఇలా కొద్దిగా నీరు వేసుకుని పేస్ట్ లాగా పట్టి ఈ మసాలాను పక్కన పెట్టేసుకోండి. తర్వాత నూడిల్స్ కోసం ప్యాన్లో నీళ్లు వేసి మరగబెట్టండి. ఈ నీళ్లు కాస్త మరిగిన తర్వాత ఇన్స్టంట్ నూడిల్స్ వచ్చేసి నేను ఇక్కడ 2 తీసుకుంటున్నాను. ఇప్పీ కానివ్వండి, మ్యాగీ కానివ్వండి, ఇంకా మార్కెట్లో దొరికే ఏ నూడిల్స్ అయినా కూడా తీసుకోవచ్చు. ఈ నూడిల్స్ను ఉడికించుకోండి. నూడిల్స్ ఉడకడానికి కాస్త నీళ్ళు ఎక్కువగానే వేసుకోండి. ఇలా ఉడికిన నూడిల్స్ను స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వేడి నీళ్ళలో ఉంచకుండా వెంటనే ఇలా వడగట్టుకోండి. వడగట్టుకున్న ఈ వేడి నూడిల్స్ పైన కొన్ని చల్లటి నీళ్ళను వేసి ఈ నూడిల్స్ను ఒకసారి ఇలా తడపండి. దీనివలన నూడిల్స్ ఆ వేడి మీద మరింత ఎక్కువగా ఉడికిపోకుండా ఉంటాయి. వీటిని ఇలా నీళ్లు వేసుకుని కానీ ట్యాప్ కింద కానీ చల్లారేంత వరకు కడగండి. తర్వాత నీరంతా వడగట్టి వేరే ప్లేట్లోకి ఈ నూడిల్స్ని తీసుకుని పక్కన పెట్టుకోండి. ప్యాన్లో 1 స్పూన్ వరకు బటర్ను వేసుకోండి. ఈ బటర్ వేయటం వలన నూడిల్స్కు మంచి రుచి వస్తుంది. 1 స్పూన్ నూనె వేసుకోండి. మీకు నచ్చితే మొత్తం బటర్తో కూడా చేసుకోవచ్చు, లేదా నూనెతో అయినా చేసుకోవచ్చు. ఇది కాస్త వేడెక్కిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి సన్నటి తరుగు, అలాగే 1 ఉల్లిపాయ సన్నటి తరుగు వేసుకుని ఉల్లిపాయ కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత ఒక చిన్న టొమాటో సన్నటి తరుగును కూడా వేసుకోండి. ఈ టొమాటో వచ్చేసి మనకు మెత్తగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. మీరు ఒకవేళ వెజ్ నూడిల్స్ చేస్తున్నట్లయితే క్యారెట్, క్యాబేజ్, బీన్స్, క్యాప్సికమ్ ఇలా ఏదైనా కూడా మీకు నచ్చిన కూరగాయలను టొమాటో కన్నా కాస్త ముందుగా వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత ఆఖరిలో ఇలా టొమాటో తరుగును వేసుకోవాలి. నేను ఇక్కడ ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను కాబట్టి ముందే టొమాటో వేసాను. టొమాటో కాస్త మగ్గిన తర్వాత దీనిలోకి నూడిల్స్తో పాటు వచ్చే మసాలా పొడి ఉంటుంది కదా, ఆ పొడిని దీనిలోకి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగానే నూరి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా మొత్తంగా దీనిలోకి వేసుకుని ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకుని స్టవ్ను సన్నని మంట పైన పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా వేగనివ్వాలి. ఇది వేగేటప్పటికి మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా నూనె ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఇలా నూనె పైకి తేలినప్పుడు దీనిలోకి 1 టీ గ్లాస్ వరకు నీళ్లను వేసుకోవాలి. ఇలా నీళ్లను వేయటం వలన మనం నూరిన మసాలా ఉంది కదా, ఆ మసాలా మంచిగా ఉడుకుతుంది. దాంతోపాటు మనం వేసుకున్న మసాలాలు దీని మొత్తానికి కూడా బాగా పడతాయి. వేసుకున్న నీళ్లు మొత్తం మిగిరి ఇలా నూనె పైకి తేలి దగ్గర పడేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అడుగు పట్టకుండా చూసుకోండి. ఇలా నూనె పైకి తేలినప్పుడు దీనిలోకి 3 కోడిగుడ్లను ఇలా పగలకొట్టి వేసుకోండి. వేసిన వెంటనే కదపకుండా ఒక 6 నిమిషం పాటు అలాగే ఉంచేసి ఆ తర్వాత ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి. తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర తరుగును వేసి ఈ కోడిగుడ్డు కాస్త ఉడికేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండండి. కోడిగుడ్డు మనకు మంచిగా ఉడికిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ను దీనిలోకి వేసుకోండి. మనం వేసుకున్న మసాలాలు మొత్తం ఈ నూడిల్స్కు పట్టేలాగా నిదానంగా ఈ మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఈ నూడిల్స్ను ఇలా మంచిగా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ను హై ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇలా ఒక 6 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోండి. 6 నిమిషం తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుని మరొకసారి కలిసేలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మసాలా ఎగ్ నూడిల్స్ మనకు తయారైపోతుంది. చాలా సులభంగా ఎక్కువ పదార్థాలతో పని లేకుండా ఇలా మసాలా నూరి ఒకసారి నూడిల్స్ను చేసి చూడండి. దీని రుచి తప్పకుండా ఇంటిల్లిపాదికి నచ్చుతుంది. ఒక్కసారి నూడిల్స్ను ఈ విధంగా చేసి చూడండి. ఇంట్లో పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుంది దీని రుచి. మరి తక్కువ సమయంలో ఎంతో రుచిగా ఉండేలా చేసుకునే ఈ మసాలా ఎగ్ నూడిల్స్ తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి.